భారత జనాభాలో మహిళలు 50%, కార్మిక శక్తిలో 40%, ఐటీ రంగంలో 34%. కానీ ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలోని లోక్సభలో మహిళా ప్రజాప్రతినిధులు మాత్రం 14%. గనుల తవ్వకం మొదలు విమానయానం వరకు అనేక రంగాల్లో భారతీయ మహిళలు దూసుకెళ్తున్నా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. మహిళా రిజర్వేషన్ల అమలుతో ఇకపై ఈ గణాంకాల్లో గణనీయ మార్పు రాబోతోంది. దేశమంతా మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి రంగం సిద్ధమవుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ద్వారా కేంద్రం ఈ చరిత్రాత్మక ఘట్టానికి తుది మెరుగులు దిద్దుతోంది. రాజ్యసభ, లోక్సభలో ఎన్డీఏ ఎంపీలంతా ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేయడం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరలో చట్టరూపం దాల్చబోతుందనేది స్పష్టమైపోయింది. పార్లమెంట్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతున్న సమయంలో 33% మహిళల రిజర్వేషన్లు కూడా అమలు కావడంతో 2029 నాటికి దేశంలో సరికొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుంది. 33% మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో దేశంలో చట్టసభల రూపమే మారిపోబోతోంది. ప్రపంచంలో కొన్ని దేశాల చట్టసభల్లో మాత్రమే 33% మహిళలతో ఉన్న ఓ ప్రత్యేక దృశ్యం కనిపిస్తుందేమో. మహిళా శక్తికి అధికారం లభిస్తే మహిళలకే కాదు మొత్తం భారత సమాజానికే మేలు జరుగుతుందా? నవభారతం వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో ఇది అతిపెద్ద ముందడుగు కాబోతోందా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఇప్పుడు దేశంలో చదువుకున్న మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు పెరుగుతాయి. ప్రాథమికంగా కొన్నేళ్ల పాటు రాజకీయ కుటుంబాలు, ధనిక వర్గాల నుంచే మహిళా ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ తర్వాత అన్ని వర్గాల మహిళలకు రాజకీయాల్లో పాత్ర పెరుగుతుంది. లోక్సభలోనే కాకుండా రాజ్యసభలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ప్రాథమికంగా రిజర్వేషన్ల అమల్లో కొన్ని సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో స్థానిక బడా రాజకీయవేత్త తన కుటుంబంలోని మహిళలకే టికెట్ దక్కించుకుంటాడు. ఊళ్ళలో పెత్తందారులు, రాజకీయ ప్రాబల్యం ఉన్నవాళ్లు తమకు అవకాశం లేనప్పుడు తమ కుటుంబంలోని మహిళలకే టికెట్లు ఇప్పించుకుంటారు. ఆ తర్వాత మహిళల స్థానంలో అధికారం చెలాయించడం కింది స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రాథమికంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ఒక దశాబ్దం నాటికి ఆ సమస్యలన్నీ పరిష్కారమై మహిళల రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరుతుంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేసే సమయం వచ్చిందంటూ లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ కోట అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణల బిల్లుల్ని ఏకగ్రీవంగా ఆమోదించడానికి లోక్సభ, రాజ్యసభ సభ్యులంతా ఏకం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. విస్తృతమైన చర్చల తర్వాతే ఈ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తేవాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 2029 నుంచి మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకొస్తే భారత ప్రజాస్వామిక సంస్థలకు కొత్త బలం లభిస్తుంది. వాటిపై ప్రజల విశ్వాసం మరింత బలపడుతుంది. ప్రభుత్వాల పాలనలో ప్రజా భాగస్వామ్యం, ప్రాతినిధ్యం మరింత పెరుగుతుంది. దీనిపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్లో చారిత్రక చర్చ మొదలు కానుంది. ఇందులో అన్ని పార్టీల ఎంపీలు భాగం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ చట్టం సవరణల బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు బడ్జెట్ సెషన్ను కేంద్ర ప్రభుత్వం 3 రోజుల పాటు పొడిగించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలంటూ లోక్సభ, రాజ్యసభలోని తమ ఎంపీలకు బీజేపీ 3 లైన్ విప్ను జారీ చేసింది. 3 రోజుల ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ముగిసే వరకు సభలో అందుబాటులో ఉండాలని నిర్దేశించింది. ఆ 3 రోజుల వ్యవధిలో ఎలాంటి సెలవులు తీసుకోవద్దని సూచించింది. పార్టీ ఎంపీలంతా విప్ను ఖచ్చితంగా పాటించాలని, తప్పకుండా సభలకు హాజరై సహకరించాలని బీజేపీ కోరింది. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుల ఆమోదం కోసమే బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని మోడీ లేఖ కూడా ఈ ఏర్పాట్లకు కొనసాగింపే. లోక్సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 10న లేఖ రాశారు. దీనికి బదులిస్తూ ఏప్రిల్ 11న ప్రధానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఓ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ చట్టం, నియోజకవర్గాల పునర్విభజన చట్టాలకు చేయనున్న సవరణలపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆయన కోరారు. విపక్షాల అభిప్రాయాన్ని తీసుకోకుండానే పార్లమెంటు ప్రత్యేక సెషన్ను నిర్వహిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. చట్టాలలో ప్రభుత్వం చెయ్యాలని భావిస్తున్న సవరణలతో ముడిపడిన కీలక సమాచారమేదీ విపక్షాలకు తెలియజేయలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చేయనున్న సవరణలపై మరోసారి ఏమాత్రం సమాచారాన్ని ఇవ్వకుండానే విపక్షాల మద్దతును మోడీ కోరుతున్నారని ఆయన విమర్శించారు. విపక్షాలకు కనీస వివరాలు అందించకుండా ఈ పార్లమెంట్ సెషన్లో అర్థవంతమైన చర్చ జరిగే అవకాశాలు ఉండవని కాంగ్రెస్ చీఫ్ తేల్చి చెప్పారు.
ఏప్రిల్ 29న అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక ఈ సవరణలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మహిళా సాధికారత కంటే రాజకీయపరమైన మైలేజ్ కోసమే ఇంత తొందరపాటుతో సవరణ బిల్లుల ఆమోదానికి కేంద్రం యత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. ఒకవేళ ఈ చట్టపరమైన సవరణలు ప్రజాస్వామ్య బలోపేతం కోసం అందరినీ కలుపుకుపోయేందుకే అయ్యుంటే ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సెషన్లో 2 ప్రధానమైన సవరణలు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2023లోనే భారత పార్లమెంట్ ఆమోదించింది. దీన్నే నారీ శక్తి వందన్ అధినియం చట్టం 2023 పేరుతో పిలుస్తారు. దేశంలో మరోసారి జనగణన జరిగాకే మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తేవాలనే నిబంధన నారీ శక్తి వందన్ అధినియం చట్టంలో ఉంది. ఆ లెక్కన 2034 నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తాయి. కానీ ఇప్పుడు 2029 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల నాటికే ఈ రిజర్వేషన్లను అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. అందుకే మరో జనగణనతో లంకె లేకుండా చివరిసారిగా 2011లో జరిగిన జనగణన ప్రాతిపదికన వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియం చట్టం 2023లో సవరణ చేయనున్నారు. దీంతో పాటు లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చట్టంలోనూ కీలక సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లను కేటాయించేందుకు ప్రస్తుత పురుష చట్టసభ సభ్యుల సీట్లను లాక్కోవాల్సిన అవసరం లేకుండా లోక్సభ, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెంచాలని మోడీ సర్కారు యోచిస్తోంది. ఇందులో భాగంగా లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన 2029 నుంచి లోక్సభలో ఖచ్చితంగా 273 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఇదే ప్రాతిపదికన రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళల కోసం సీట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. స్వతంత్ర భారతంలో మహిళలు ఎన్నో రంగాల్లో గణనీయమైన విజయాలు సాధించినా రాజకీయాల్లో మాత్రం చెప్పుకొద్దగా పురోగతి లేదు. మహిళా సాధికారతన్న భావన దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురికావడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం గురించి రాజకీయ పార్టీల జోక్యం అవసరమైంది. ఈ పరిస్థితుల్లో వస్తున్న మహిళా రిజర్వేషన్ చట్టం ఒక కీలక పరిణామం. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించే ఈ బిల్లు అమలు రాజకీయాల్లో లింగ సమానత్వం దిశగా కీలక అడుగ్గా మారనుంది. నిజానికి రిజర్వేషన్లు లేని కాలంలో ఎంతో మంది మహిళలు ఈ దేశంలో రిజర్వేషన్ల కోసం పోరాడారు. ఇందిరాగాంధీ మొదలుకుని గ్రామీణ స్థాయి వరకు చట్టసభల్లో వాటా కొరకు పోరాడిన వారే. ఏ రిజర్వేషన్ లేకుండా పురుషులతో సమానంగా రాజకీయ రణక్షేత్రంలో యుద్ధాలు చేసి గెలిచి సుదీర్ఘకాలం రాజకీయాల్లో మనగలిగారు. వాళ్ళని కొత్త తరం మహిళా రాజకీయవేత్తలు ఆదర్శంగా తీసుకోవాలి. రిజర్వేషన్లు లేని రోజుల్లో పురుషులతో సమానంగా చట్టసభల్లోకి వెళ్లి తమ గొంతు వినిపించిన మహిళామణులు ఖచ్చితంగా రేపటి తరం మహిళా నేతలకు ఆదర్శం. మహిళా నాయకత్వంలో మన దేశానికి గొప్ప చరిత్ర ఉంది. విజయలక్ష్మి పండిత్, సరోజినీ నాయుడు, అరుణ అసఫ్ అలీ అనేక మంది మహిళలు స్వతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1966లోనే భారత్ ఇందిరాగాంధీ ప్రధానయ్యారు. అయినా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పరిమితంగానే ఉంది. 1950లో 5% ఉన్న మహిళా ప్రాతినిధ్యం ఇప్పటికీ 15% దాటలేదు. దశాబ్దాలుగా చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో మహిళల ప్రాతినిధ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతూ వచ్చినా రాజకీయాల్లో వెనుకబాటు ఉంటుంది. సామాజిక కట్టుబాట్లు, వ్యవస్థాగత అవరోధాలు ఈ దారిలో వాళ్లకు అడ్డంకులుగా నిలుస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును భారత్లో తొలిసారిగా 1996లో ప్రతిపాదించినా అప్పటి నుంచి ఎన్నెన్నో అడ్డంకుల్ని, సవరణలను ఎదుర్కొంటోంది. నారీ శక్తి వందన అధినియంగా పిలుస్తోన్న ఈ చట్టం అమల్లోకొస్తే భారత రాజకీయ స్వరూపమే మారనుంది. ఈ చట్టం రాజకీయ ప్రాతినిధ్యంలో లింగ అసమానతను పరిష్కరించడమే కాదు, విభిన్న దృక్కోణాలు తీసుకొచ్చి విధాన రూపకల్పన ప్రక్రియను మార్చగలదు. ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం వంటి అంశాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. తద్వారా జాతీయాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ప్రతి దాంట్లోనూ రాజకీయాలు కనిపించే దేశం మనది. మహిళా ప్రాతినిధ్యం పైన రాజకీయం చెయ్యరంటే నమ్మలేం. ఈ బిల్లు విజయం చాలా వరకు దాని అమలుపైన ఆధారపడి ఉంటుంది. నిజానికి మహిళలకు అధికారం రావాలంటే పితృస్వామ్య భావజాలం పోవాలి. సీట్లలో రొటేషన్ విధానంతో మహిళలు దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సీట్ల కేటాయింపుకే పరిమితం చేయకుండా మంత్రివర్గంలో, నాయకత్వంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. ఇన్నేళ్లు తమ ఆకాంక్షల్ని, ప్రతిభా పాటవాల్ని పురుషుల ఎదుగుదల కోసం అణిచివేసుకుంటూ వచ్చారు మహిళలు. ఇప్పుడైనా అది నిజమైన రాజకీయ మార్పైతే తద్వారా మహిళల సామాజిక, ఆర్థిక మార్పు సాధ్యమవుతుంది. యువతులు రాజకీయాల గురించి ఆలోచిస్తారు.
అప్పుడే దేశ ప్రధానిగా మరోసారి మహిళను చూసే రోజొస్తుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 800 మంది మహిళలు పోటీ చేస్తే 74 మంది అంటే 9% గెలిచారు. అదే 7,554 మంది పురుషులు పోటీ చేస్తే 469 మంది అంటే 6% గెలిచారు. దీన్ని బట్టి ఓటర్లు మహిళా నాయకత్వాన్ని ఎక్కువగా విశ్వసిస్తున్నారని అర్థమవుతోంది. అలాగే కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాల్సిందే. ఉదాహరణకు ఒక జిల్లాలో అమ్మాయిల డ్రాపౌట్లు పెరిగాయి. వాళ్లకు సైకిళ్లు, స్కాలర్షిప్లంటూ ఎన్ని ప్రకటించినా సమస్యలు ఏమాత్రం మార్పు లేదు. ఎందుకంటే అక్కడ డబ్బులో దూరమో ఇబ్బంది కాదు, మరి సరైన టాయిలెట్ సౌకర్యం లేక, నెలసరి ఇబ్బందులు పడలేక వాళ్ళు బడికి దూరమవుతున్నారు. అమ్మాయిల ఈ సమస్య మగవాళ్లకు అర్థమయ్యేలా చెప్పేదెవరు? కాబట్టే ప్రతి దశలో మహిళా భాగస్వామ్యం కావాలి. ఈ బిల్లు వల్ల కలిగే పెద్ద ప్రయోజనం కూడా అదే. పాలసీలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళా భాగస్వామ్యం ఉంటుంది. అప్పుడు ఇలా నిర్లక్ష్యానికి గురయ్యే స్త్రీ సమస్యలకు ప్రాధాన్యం దక్కుతుంది. వాటి దిశగా పనిచేయడమూ మొదలవుతుంది. ఇప్పుడు చాలా గ్రామాల్ని సర్పంచులుగా మహిళలే నడిపిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం ఆమె నడిపిస్తోన్న గ్రామాల్లో అభివృద్ధి శాతం ఎక్కువ. ఇందుకు కారణం లేకపోలేదు. తాగునీటి సమస్య అనుకుందాం. దానివల్ల ముఖ్యంగా ఇబ్బంది పడేదెవరు? మహిళలే. కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించే వాళ్ళు ఉన్నారు. ఈ కష్టం నాయకురాలైన సర్పంచ్కు తెలుసు. కాబట్టే తగిన చర్యలు తీసుకోగలుగుతుంది. ఇదే కాదు, ఆమె నడిపిస్తోన్న గ్రామాల్లో ఆరోగ్యం, శుభ్రత, పోషకాహారం, విద్యకే పెద్దపీట. గ్రామ స్థాయిలో ఇంత అభివృద్ధి తేగలిగిన ఆమె రాష్ట్రం, జాతీయ స్థాయిలో ఇంకెంతో చేయగలదు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మహిళలు రాజకీయ ఎన్నికల సభలకు రావడం, పార్టీ సభ్యత్వం తీసుకోవడం అరుదు. చాలా రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. పితృస్వామ్య భావజాలం కారణంగా కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల పాత్ర తక్కువ. ఏది చెయ్యాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో చురుగ్గా ఏం పాల్గొంటారు? మహిళా రిజర్వేషన్లు ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి సహకరిస్తాయి. స్త్రీలు రాజకీయాల్లోకి ప్రవేశించి రాణిస్తున్న కొద్దీ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తారు. రాజకీయాలు మగవాళ్లకే కాదు, మనవి కూడా అన్న చైతన్యం యువతుల్లో పెరుగుతుంది. తద్వారా చట్టసభల్లో వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇంటి పనులు, బాధ్యతలు పురుషులు కూడా పంచుకోవాలి. వీధుల్లో, బస్సుల్లో వేధింపులు తగ్గాలి. కనీస అవసరాలు తీరాలి. ఈనాటివా ఈ సమస్యలు? కానీ నేటికి వీటికి పరిష్కారం కోరుకుంటూనే ఉన్నాం. కానీ వీటి తాలూకు చర్చలు చట్టసభల్లో జరగడం మాత్రం మనం పెద్దగా చూడలేదు. దీనికి కారణం అవి మన మీద ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోగలిగే వారి సంఖ్య తక్కువ ఉండడం వల్లే. ఇలాంటి నిజ జీవిత సమస్యలు, వాటి ప్రభావం తెలియాలన్నా, వీటి గురించి మాట్లాడాలన్నా స్త్రీ ప్రాతినిధ్యం కావాల్సిందే. పాలసీలు చేసేటప్పుడు ఆమె గొంతు వినపడాల్సిందే. ఆ అవకాశం కల్పిస్తుంది 33% రాజకీయ రిజర్వేషన్. ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యిందనుకుందాం, తర్వాత మినిస్టర్, పార్టీలో సీనియర్ నేత హోదా, ఇలా అభివృద్ధి చెందుతూ వెళ్తారు. అది అంతటితో ఆగదు. ఆమె తోడుగా ఇంకొకరు, మరొకరంటూ వస్తారు. అప్పుడు సహజంగానే నాయకురాళ్ల సంఖ్య పెరుగుతుంది. రిజర్వేషన్ అనేది మహిళలు రాజకీయాల్లోకి రావడానికి తొలి మెట్టు మాత్రమే. ఒక్కసారి ప్రవేశించాక అనుభవమే కాదు, ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలెన్నింటినో సొంతం చేసుకుంటారు. వ్యాపారం, అధికారం, ఇలా ఎన్నో చోట్ల ఇంకొందరు ఎదగడంలో సాయపడతారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లతో లాభాలు చాలానే. అయితే ఇది నామమాత్రం కాకూడదు. అప్పుడే సమసమాజం ఏర్పడుతుంది. తద్వారా దేశం అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం వల్ల క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులొచ్చాయి. ఎక్కడైనా, ఏ స్థాయిలో ఉన్నా మహిళా ప్రజాప్రతినిధులు తాగునీరు, ఆరోగ్యం వంటి మౌలిక అవసరాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఒడిశాకు చెందిన సర్పంచ్ ఆరతీదేవి తమ గ్రామాన్ని అక్షరాస్యతలో ఆదర్శంగా నిలిపారు. కోవిడ్లో కేరళలో మాజీ మంత్రి కేకే శైలజ చూపిన తెగువ మహిళా నాయకత్వ పటిమకు నిదర్శనం. ప్రస్తుతం రాజకీయ రిజర్వేషన్లతో మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతారు. ఆ తర్వాత అంబేద్కర్ చెప్పినట్లు రిజర్వేషన్లు అవసరం లేకుండా మహిళలు పురుషులతో సమానంగా పోటీ పడే పరిస్థితి వస్తుంది. దేశంలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఎప్పటినుంచో డిమాండ్లున్నాయి. అందుకనుగుణంగా 1992లో వచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఆపై కొన్ని రాష్ట్రాలు 50% పెంచాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరు. ఓ మహిళ సర్పంచ్ అయినా ఆమె భర్త, అన్నదమ్ములు, తండ్రి, మామ ఇలా మగవాళ్లే పాలన సాగిస్తున్నారు. దీనివల్ల మనం ఆశించిన మహిళా సాధికారత, చైతన్యం పూర్తి స్థాయిలో రావడం లేదు. ఇప్పుడు పై స్థాయిలో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చినా సేమ్ సీన్ కనిపిస్తుందనే ఆందోళన లేకపోలేదు. అయితే గ్రామ స్థాయిలో కనిపించే ప్రాక్సీ నాయకత్వ సంస్కృతి చట్టసభలకు పాకకుండా చూడడం మన బాధ్యత. రాజకీయ పార్టీలు వారసత్వానికి కాక
క్షేత్రస్థాయిలో ప్రతిభ చూపే మహిళలకు అవకాశమివ్వాలి. కార్పొరేట్ శైలిలో మహిళా ప్రజాప్రతినిధులకు మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చు. 2029లో రాబోయే ఈ విప్లవాత్మక మార్పు మహిళల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి బాటలేస్తూ నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. చట్టసభల్లో మహిళల సంఖ్య భారీగా పెరగనుంది. వారి గళం కూడా మరింత బలంగా వినిపించనుంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదింపచేయాలని కేంద్రంలోని మోడీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉండడంతో 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగబోతోంది. పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ఇప్పుడున్న 175 నుంచి 263కు పెరగనున్నాయి. వీటిలో మూడో వంతు అంటే ఏకంగా 87 సీట్లు మహిళలకే వెళ్తాయి. దీంతో రాజకీయ ముఖచిత్రమే మారిపోనుంది. ఉద్దండులైన ఎందరో నేతలు తమ స్థానాల్లో తమ భార్యలను, కుమార్తెలను, కోడళ్లను బరిలోకి దింపాల్సి రావచ్చు. మారనున్న రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకుంటూ చాలా మంది నేతలు ఇప్పట్నుంచే తమ ఇంట్లోని మహిళలకు రాజకీయ శిక్షణను కూడా ప్రారంభించేశారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల ఫలితాలు ఇప్పటికే మనకు కనిపిస్తున్నాయి. అనేక రిపోర్ట్ల ప్రకారం మహిళా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని తేలింది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగితే రాజకీయాల్లో క్రమశిక్షణ, నిర్మాణాత్మక చర్చలు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళా ప్రజాప్రతినిధులు పెరిగితే ఆటోమేటిక్గా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పనికి తగ్గ వేతనం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చే దిశగా భరోసా కలుగుతుంది. ఇది దేశ జీడీపీ వృద్ధికి నేరుగా తోడ్పడుతుంది. మహిళా శక్తికి అధికారం లభిస్తే కేవలం మహిళలకే కాదు, మొత్తం భారత సమాజానికే మేలు చేస్తుందనే భావన ఉంది. నవభారతం వైపు సాగుతున్న ఈ ప్రయాణంలో ఇది అతిపెద్ద ముందడుగుగా నిలవబోతోంది. రాజ్యాంగ విలువలను బలోపేతం చేసేలా, దేశ ప్రగతి కోసం మహిళా శక్తికి సాధికారత కల్పించేలా, జాతీయ ప్రయోజనాలే పరమావధిగా భావి తరాల కోసం మహిళలకు మంచి అవకాశం రాబోతోంది. మార్పులను స్వీకరిస్తూ అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రతి రంగంలోనూ మహిళలు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు నేడు భారత్ కేంద్రంగా మారింది. శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక రంగం వరకు, క్రీడల నుంచి రక్షణ బలగాల వరకు, సంగీతం నుంచి కళల వరకు దేశాభివృద్ధిలో మహిళలే అగ్రగామిగా ఉన్నారు. కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు స్త్రీ సాధికారత దిశగా అనుకూల వాతావరణాన్ని సృష్టించాయి. చదువుకునేందుకు విస్తృతంగా పెరిగిన అవకాశాలు, మెరుగైన ఆరోగ్య సేవలు, విస్తరించిన ఆర్థిక సమ్మిళిత తత్వం, అందుబాటులోకి వచ్చిన ప్రాథమిక అవసరాలు, ఆర్థిక సామాజిక కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృతం చేశాయి. అయినప్పటికీ సమాజంలో మహిళలు పోషిస్తున్న పాత్రకు అనుగుణంగా రాజకీయ రంగంలో, చట్టసభల్లో వారికి ప్రాతినిధ్యం లభించలేదు. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఈ లోపాన్ని కూడా సరిచేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో మహిళల శాతం క్రమంగా పెరుగుతోంది. ఆయా దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా మహిళలు పగ్గాలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రపంచ రాజకీయ వేదికపై మహిళల శాతం 24.3% ఉంది. మహిళా సాధికారత విషయంలో రువాండా వంటి చిన్న దేశాలే పెద్ద దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. అక్కడి చట్టసభల్లో మహిళల శాతం 61.25గా ఉంది. ఇక క్యూబా, బొలీవియా లాంటి దేశాల్లోనూ 53% కంటే ఎక్కువ మంది మహిళలు ఆయా దేశ రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఇలాంటి హెచ్చుతగ్గులే కనిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ శాసనసభలో అత్యధికంగా 14.44% మంది మహిళలున్నారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల శాసనసభల్లోనూ మహిళల శాతం ఎక్కువగానే ఉంది. ఇక మిజోరాం, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో అయితే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరు. అయితే మహిళా రిజర్వేషన్ అమలైతే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమీకరణాలు మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా బీసీ మహిళలకు ప్రత్యేక కోటా కావాలని ఓ వర్గం చేస్తున్న డిమాండ్ సముచితమే అయినప్పటికీ అవి తక్షణం అమలు కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలకు ఈ రిజర్వేషన్లు అందితే ఈ చట్టం సార్థకత పొందినట్టే. ఏది ఏమైనా భారత రాజకీయాల్లో 33% మహిళా రిజర్వేషన్ ఓ కొత్త తరం రాజకీయాన్ని దేశం ముందు ఉంచబోతోంది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.